హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. సో సెటప్ ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా? సో ఇప్పుడే హాస్టల్కి అయితే షిఫ్ట్ అయ్యాను రీసెంట్గా. సో ఇక్కడ నుంచి వీడియోస్ ఎలాగే ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, మన వీడియోలో కంటెంట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు మీకు కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. సో వీడియోస్ ఎలాగే ఉంటే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఎట్టకేలకు అఫీషియల్గా గేమ్ చేంజర్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారయ్యా. జస్ట్ 1 వీక్ ఇంకా రిలీజ్ ఉందని. ఇంకా ఒక పాన్ ఇండియా మూవీని తీస్తున్నామంటే అట్లీస్ట్ 2 or 3 వీక్స్ ముందు రిలీజ్ చేసుకోవాలి ట్రైలర్ని. ఎందుకంటే అది ఆడియన్స్లోకి వెళ్ళాలి, అది వెళ్ళి ఆడియన్స్ హైప్ బిల్డ్ చేసుకోవాలి, జనాలు థియేటర్స్కి రావాలంటే మినిమం ఒక 2 వీక్స్ 3 వీక్స్ అయితే పక్కా. మనం రెగ్యులర్గా రీజనల్ ఫిలిమ్స్ కంటే ఒక 10 days 1 వీక్ ముందు అయితే సరిపోద్ది. కానీ ఇలాంటి ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక 2 వీక్స్ ముందు రిలీజ్ చేసుకోవాలి. బాగా లేట్ చేశారని చెప్పాలి. సో ఎనీవే రిలీజ్ అయిపోయింది. అండ్ ట్రైలర్ చూసుకుంటే ఒక మంచి కమర్షియల్ ఫిలిం చూస్తున్నాం అనే పాయింట్ అయితే నాకు అనిపించింది. కానీ ట్రైలర్ కట్ అనేది మాత్రం కొంచెం స్పీడ్గా, చాలా కట్స్ ఉన్నాయి. స్పీడ్గా ప్రతిదీ కూడా లాంగ్ షాట్ అనేది కూడా ఏదీ లేదు. ప్రతిదీ వెంటనే ట్రైలర్ కట్ స్పీడ్ కట్స్ అయితే ఇస్తారు. సో అదేంటంటే ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్కి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మాత్రం మూవీలో అయితే మంచి కంటెంట్ ఉంది, ఒక మంచి రివెంజ్, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో అవి ఏంటి ట్రైలర్లో కొన్ని నేను నోటీస్ చేశాను. సో అవి మీతో డిస్కస్ చేసుకుందాం అనుకున్నాను. సో వీడియో ఫుల్గా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చలేదు, నేనేమనుకోను, డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోకండి. అండ్ కామెంట్ కూడా బాగాలేదురా బాబు నీ వీడియో అని చెప్పేసి వెళ్ళిపోండి. సో ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శంకర్ గారి గురించి మాట్లాడతాను. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే మంచి ఒక కమర్షియల్ ఫిలిమ్స్, ఆయన ఫిలిమ్స్ అన్నీ కూడా. అండ్ అలాగే ఒక పొలిటికల్ లీడర్కి, ఒక పాలిటిక్స్కి, అలాగే అన్యాయం చేసే వాళ్ళకి, కార్పొరేట్ ఆఫీసులకి ఆపోజిట్గా ఉంటాయి ఆయన మూవీస్ అన్నీ. మన హీరో వాళ్ళకి అగెయిన్స్ట్ రెబల్ అయిపోయి వాళ్ళ సామ్రాజ్యాలన్నీ కోలుగొట్టేస్తూ ఉంటాడు. అలాంటి మూవీస్ చూసుకుంటే ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అలాగే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా అలాగే అనిపిస్తాయి. అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. కానీ రీసెంట్గా చూసుకుంటే రోబో 2.0, సో ఇలాంటి ఒక గ్రాండ్ ఇయర్ మూవీస్కి, పెద్ద లార్జ్ స్కేల్ ఉన్న మూవీస్ని ప్రిఫర్ చేశారు. అవైతే ఆయనకి పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఎటు వచ్చి రోబో మూవీ ఆయన కమర్షియల్గాను ఉంటుంది, అలాగే కొంచెం గ్రాండ్ ఇయర్గా హై టెక్నాలజీ యూస్ చేసి తీసిన మూవీ అది. సో అది సక్సెస్ అయింది. బట్ తర్వాత వచ్చిన మూవీస్ ఏమి సక్సెస్ అవ్వలేదు. సో ఆయన ఏమనుకున్నాడు ఏంటో, మళ్ళీ ఆయన ప్రీవియస్ ట్రాక్ ఏదైతే ఉందో ఒక కమర్షియల్ ఫిలిం, అన్యాయాలు లంచాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం, ఒక కమర్షియల్ మూవీ శంకర్ మార్క్ మూవీ ఏంటో చూపిద్దామని ఇండియన్ 2 తీశారు. కానీ అది ఏ రేంజ్ ఘోరమైన ఫ్లాప్ అయిందో మన అందరికీ తెలుసు. నేను ఒక్కసారి థియేటర్లో చూశాను. ఇంకోసారి చూడడానికి కూడా మరి ఈ సీన్ కోసం చూద్దాంరా అని కూడా నాకు అనిపించలేదు. అలాంటి వరస్ట్ మూవీ ఇండియన్ 2 అయితే. సో ఆ అటెంప్ట్లో గేమ్ చేంజర్ అనేది మాత్రం సెకండ్ మూవీ అని చెప్పాలి. ఆయన యొక్క ఓల్డ్ మూవీస్ ఏదైతే ఉందో వింటేజ్ శంకర్ మూవీస్కి వచ్చి, సో సెకండ్ మూవీ ఈ గేమ్ చేంజర్ అయితే. అండ్ మీరు ప్రీవియస్గా చూసుకుంటే ప్రతి మూవీలో హీరో ఒక గేమ్ చేంజర్ అవుతాడు. ఎలా అంటే ఒక పొలిటీషియన్ని ఆపోజిట్ చేసేయాలన్నా, పొలిటీషియన్కి ఆపోజిట్గా నిలబడి స్ట్రాంగ్గా వాళ్ళకి మంచి రిప్లై ఇవ్వాలన్నా, వాళ్ళ సామ్రాజ్యాన్ని కోలుగొట్టాలన్నా సరే మన హీరో అనేది ఒక గేమ్ చేంజర్గా ఉంటాడు. ఆయన చేసే ప్రతి మూవీస్ కూడా అలా ఉంటాయి. అండ్ ఏకంగా ఈ మూవీ టైటిలే గేమ్ చేంజర్ అని పెట్టారు. సో ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ అలాగే మీకు ఒక కమర్షియల్ మూవీలో మనకి లైక్ భారతీయుడు, అలాగే ఒకే ఒక్కడు మూవీస్, అలాగే శివాజీ, ఇవి ఏ మూవీస్ చూసుకున్నా సరే ఆయన ఒక కమర్షియల్ మూవీస్ ట్రైలర్లో మనం ఏం చెప్పలేం. అలాగే ఒక కమర్షియల్ మూవీకి ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా కష్టం. సో ఈ మూవీ చూసుకుంటే గేమ్ చేంజర్ విషయానికి వస్తే మనకి దీంట్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అరే ఈ సీన్ వర్కౌట్ అవుద్రా అని అనిపిస్తుంది. అలా అని చెప్పి సీన్ పెట్టారు కదా, అలాంటివే చాలా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే, అంటే మన లెక్కలో చెప్పాలంటే జీడిపప్పులు అంటారు చూడండి. ఫస్ట్ హాఫ్లో ఒక 3, సెకండ్ హాఫ్లో ఒక 3 మంచి జీడిపప్పులు పెడితే, మంచి హై సీన్స్, ఇక సినిమా కమర్షియల్ వేలో బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అండ్ అలాగే ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా మీరు చూసుకుంటే సీన్ని మనం ఒక ఫోటో చూసి అరే ఈ సీన్ అని అనుకోలేం. మన మూవీ చూసి ఆ సీన్ చూస్తే ఆ ఇంపాక్ట్ మనకు తెలిసిద్ది. అప్పుడే ఆడియన్స్ ఒక హై ఫీల్ అవుద్ది. సేమ్ టైప్ ఆఫ్ జానర్లోనే గేమ్ చేంజర్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే మనకి ట్రైలర్లో చిన్న షార్ట్స్ అనిపించినా సరే అవి మీకు మూవీలో ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అరే ఏం తీసాడ్రా సీన్, అరే ఏం చేసాడ్రా అని మనకు అనిపిస్తుంది. ఆయన రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పారు కదా, ఒక పొలిటీషియన్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి మధ్యలో క్లాషెస్ వస్తే ఎలా ఉంటుంది, సో వాళ్ళిద్దరు క్లాషెస్ ఏంటి అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవచ్చు.
మనకి చూస్తే ఆయన ఒక కాప్ రోల్ ఉంది, అలాగే ఒక ఐఏఎస్ కలెక్టర్ రోల్ ఉంది, దాంతోపాటు ఆయన పొలిటీషియన్, వన్ డే సీఎం అని ఒక టాక్ నడుస్తుంది. ఆయన ప్రీవియస్గా చూసుకుంటే ఆయన ఫాదర్ అంటే దీంట్లో డ్యూయల్ రోల్, ఆయన ఫాదర్ వచ్చేసి పొలిటీషియన్, అలాగే వ్యవసాయం చేస్తాడు, ఒక రైతు. ఇలా చాలా క్యారెక్టర్లో ఒక ఆర్క్ అయితే ఉండబోతుంది. సో అలాగే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీస్తారని చెప్తున్నారు. ఏకంగా శంకర్ గారే ఈ మూవీ రామనవమి అని అనౌన్స్ చేశారంటే అర్థం చేసుకోండి రామ్ చరణ్ గారు ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్లో అసలు ఆలోచించక్కర్లేదు, జరగండి, దోప్, అలాగే ఈ 2 సాంగ్స్ మనకి గ్రాండ్యువల్గా ఆయన శంకర్ మార్క్ రేంజ్ సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఉండబోతాయి. అండ్ ఏదైతే మనకి మెలోడీ సాంగ్ వచ్చింది కదా, ఆ మెలోడీ సాంగ్ చూసుకుంటే కొంచెం ఆయన టచ్చే, బట్ కొంచెం గ్రాండియర్గా రిచ్నెస్తో ఉండబోతుంది. ఇక రామచ్చ మచ్చ అనేది ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అది. అండ్ అలాగే ఇంకో సాంగ్ ఉండబోతుంది అంటున్నారు. సో ఆ సాంగ్ కూడా థియేటర్లో ఖచ్చితంగా పెరుగుతుంది. 75 crores ఖర్చు పెట్టారంట మొత్తం ఓవరాల్ సాంగ్స్కి మాత్రం. అండ్ దిల్ రాజు గారికి నిజంగా దిల్ కింగ్ మాత్రం గట్టిగా రాయి చేసుకుని పెట్టారు డబ్బులు. మరి ఇవి ఎలాగ ఉంటుంది ఆన్ స్క్రీన్ మనం చూసినప్పుడు ఆ గ్రాండియర్నెస్ మనం ఫీల్ అవుతామా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో చూడబోతున్నాం. అండ్ అలాగే సాంగ్స్ విషయానికి వచ్చేస్తే అంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేసిన సాంగ్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన కాంబో చూసుకుంటే మనకి ఎప్పుడు శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు ది బెస్ట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని నేను అంట. ఎందుకంటే ఇండియన్ 2 చూసుకుంటే సాంగ్స్ సూపర్ ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోనే లేదు. ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఇస్తాడో అని అనుకోవచ్చు. మేబీ వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వలేదేమో. సో అలాగే తమన్ గారిది ఈయనది కూడా సెట్ అవ్వలేదేమో అని అనిపించింది. ట్రైలర్లో టీజర్స్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి ఏదో కొత్తగా ట్రై చేశారు అని అయితే నాకు అనిపించలేదు. టీజర్లో ఉన్నదే దీంట్లో పెట్టేశారు. టీజర్లో కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమీ లేదు. మరి మేబీ సినిమాలో దాన్ని ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఏమన్నా బాగుండొచ్చు, కొత్త రకమైన ట్యూన్స్ ఏమైనా కొట్టుండొచ్చేమో, కానీ ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకైతే. ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. కొన్ని షార్ట్స్ అయితే ఆ హెలికాప్టర్లోంచి దిగే షార్ట్స్ అండ్ ఆ కత్తి పట్టుకునే హెలికాప్టర్ షార్ట్స్, ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ రిచ్నెస్ కనిపిస్తుంది, ఒక గ్రాండియర్నెస్ అయితే ఉంది ట్రైలర్లో. అట్ ద సేమ్ టైం దాంతోపాటు సినిమాటోగ్రఫీ హీరో లుక్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎమోషన్స్ని కూడా అలాగే క్యాప్చర్ చేయాలి. ఆ సినిమాటోగ్రఫీ అంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్న ప్రతి సీన్ని మనకి స్క్రీన్ మీద చూపించాలి. సో నాకు తెలిసి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ డిఓపి తిరు గారు ఆయన చూసుకోక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది నాకు తెలిసి అయితే సినిమాటోగ్రఫీ. శంకర్ గారి మేకింగ్ విషయంలో అయితే మనం ఎలాంటి డౌట్స్ పెట్టుకోక్కర్లేదు. మనీకి వచ్చైనా సరే ఆ గ్రాండియర్నెస్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో సినిమాలో స్టోరీ కంటెంట్ అనేది మనకి ఏదైనా ఆన్సర్ ఇవ్వాలంటే సో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి కమర్షియల్ సినిమా అయితే చూడబోతున్నాం మనం. ట్రైలర్ విషయానికి వస్తే ఆ ఫాస్ట్ కట్స్, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో స్పీడ్గా అయిపోయినట్టుంది. అండ్ ఒక 2 గంటల 40 నిమిషాలు 50 నిమిషాలు ఉన్న మూవీని 2 గంటల 40 సెకండ్ల ట్రైలర్లో కట్ చేస్తారు. మనకి ఈజీగా స్టోరీ అయితే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం, కానీ ఆ స్టోరీతో ఎమోషన్స్ మనం కనెక్ట్ అవ్వాలి. అవి ఆన్ స్క్రీన్ మీద మనం చూసినప్పుడు మనకు వచ్చే హై సీన్స్ ఏవైతే ఫీల్ అవుతామో అవన్నీ కూడా దీంట్లో ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఒక 6 మంచి బాదం పప్పులు, జీడిపప్పులు అయితే ఉండబోతున్నాయి అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే ఇంకొకటి, ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది. సో అదేంటంటే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఒక ఏనుగు వదిలేసే ముద్ద అది ఎంతమందికి ఆహారం తీరుస్తుందో అని. సో సేమ్ టైప్ మన పొలిటీషియన్స్ ఏవైతే వాళ్ళు దాచుకుంటున్నారో బ్లాక్ మనీ, లంచాలు, అవన్నీ జనాల మీదకి కొంచెం వాడినా సరే జనాలు చాలా అభివృద్ధి చెందుతారు అనే ఒక థాట్, అది ఎప్పటి నుంచో ఆయన మూవీ ప్యాటర్నే. ఆ మూవీ ప్యాటర్న్లోనే ఇది కూడా ఉండబోతుందని మంచి స్టార్టింగ్లోనే మనకు చెప్పేశారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మరి January 10th కోసం బాగా వెయిట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో వీడియోస్ కొంచెం స్లోగా వస్తాయి, ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయ్యాను, కొంచెం ఆ వర్క్ ఈ వర్క్ చాలా ఉండబోతున్నాయి. సో వీడియోస్ కొంచెం స్లోగా వస్తాయి, అర్థం చేసుకోండి. సో ఇది ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది అసలు ఈ సెటప్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.